ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఆర్టీసీ కార్మికులు అయితే ధర్నా అయితే చేపడతారు. ఈ నేపథ్యంలో హైదనగర్ డిపోకు సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేపట్టే కార్యక్రమాన్ని అయితే చూస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి ఆర్టీసీ కార్మికులు అలాగే వారి యొక్క సమస్యల గురించి పూర్తి స్థాయిలో కూడా సార్ చెప్పండి, ఏంటి అసలు ఆర్టీసీ కార్మికుల నుంచి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీ ఏంటి, ఈ ప్రభుత్వంలో వారు చేస్తున్నటువంటి హామీలు ఏ విధంగా తెరుస్తామని చెప్పేసి మీకు వాగ్దానం ఇచ్చారు? మాకు ఆర్టీసీలో గత ప్రభుత్వం మోసం చేసిందని చెప్పి ఈ ప్రభుత్వం వచ్చేంతవరకు వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టి మీకున్న సమస్యలను ఏదైతే 6 గ్యారెంటీల పథకం ఉందో 6 గ్యారెంటీల పథకంతో పాటు మిమ్మల్ని కూడా ఆల్రెడీ సమస్యలు లేకుండా మిమ్మల్ని గవర్నమెంట్లో విలీనం చేసుకుంటాము, మీకు రావాల్సిన పిఆర్సీలు ఇస్తాము, మీకు రావాల్సిన పద్ధతి లేదున్నా కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఆ ప్రభుత్వం చేయకుండా ఉన్నందుకు మేము అతన్ని ఆర్టీసీలతో పెట్టుకుంటే ఇట్లా ఉంటుంది అని చెప్పి ఆ ప్రభుత్వాన్ని కొరివి పెట్టినాము. ఆ కొరివి పెట్టినాక మీరు మా సలహా తీసుకొని మాకు సలహాలు చెప్పి ఇవాళ మీ గవర్నమెంట్లో మాకు న్యాయం జరుగుతుందని చెప్పి మేము ముందు ఉండి మిమ్మల్ని గెలిపించుకుంటే లాస్ట్కు ఆర్టీసీ గురించి మాట్లాడకుండా మాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు ఉన్న మీరు 6 గ్యారెంటీల పథకం కింద మేము ఆల్రెడీ మీకు మహాలక్ష్మి పథకం మీద గవర్నమెంట్కి ఎంతో పేరు వచ్చేటట్టు మేము కష్టపడుతున్నాం. ఆ కష్టపడి మా వల్ల మీకు పేరు వస్తుంది కాబట్టి మా కార్మికుల సమస్యలు కూడా మీరు పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. మా సమస్యలు కూడా కొంతమ్మ కోరికలు ఏం లేవు, లావాదేవీల పైసలతో ఈ పరిస్థితులు ఏం లేవు. ఖాళీ విలీన ప్రక్రియ ఆల్రెడీ అంతకుముందు ఉన్న గవర్నమెంట్ కమిటీ వేసి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మీరు కూడా సంతకం పెట్టి దాన్ని గవర్నర్ దగ్గర పంపించి గవర్నర్ సంతకం కూడా తీసుకొని మళ్ళీ రివర్సు మీరు ఒక పేరు సంతకం పెట్టి గవర్నమెంట్ విలీనం డేట్ ప్రక్రియ పూర్తి చేస్తే అయిపోయేదానికి గత గవర్నమెంట్ కావాలని చెప్పి ఆపినందుకు మిమ్మల్ని మీరు అదే చూపి మమ్మల్ని మా మనసులు దోచుకొని మీరు గెలిచారు. కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ పైసా ఖర్చు లేని విలీన ప్రక్రియ పూర్తి చేసి విలీన డేటు మాకు గెజిట్ పాస్ చేస్తే మాకు ధన్యులమైతే గుర్తుకొస్తున్నాం. అదేవిధంగా యూనియన్లు ఇంతకుముందు గతంలో ఆయన చేసిన దానికి ఏమన్నాడంటే ఖాళీ యూనియన్లు లేవని ఎప్పుడు చెప్పలే, కాకపోతే ఆయన ఒక మాట ఇట్లా యూనియన్లు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఈ యూనియన్ల పెత్తనం తీసేయండి అని చెప్పి ఒక నోటి మాట చెప్పినందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు. అది కూడా ఒక్క పైసా ఖర్చు కాదు. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు ఏమన్నా నేను కోసుకుంటే రక్తం వెళ్తుంది, నా దగ్గర పైసా లేదు అంటున్నారు. గతంలో కూడా ఉన్న పరిస్థితులు మీరు అపోజిషన్గా ఉన్నప్పుడు కూడా ఈ సోదరులు అందరూ చెప్పినాయే. కానీ ఈ సమస్యలను ఏదైతే 6 గ్యారెంటీల పథకం ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేస్తారో అదే మాకు కూడా అదే పద్ధతిలో మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. మా సమస్యలను ఇమీడియట్లీ పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఈ సమ్మె మా సమ్మె కాదు, యూనియన్ లీడర్లు ఏదో చేసి అందరినీ గుంపు చేసిన సమ్మె కాదు. కార్మికులే కావాలని చెప్పి వాళ్ళ లోపల ఉన్న మంటని బయటికి తీసి కార్మికులు ఏకమై చేస్తున్న సమ్మె. ఇవాళ జేఏసీ వాళ్ళు కూడా ఆ సమ్మెని ఆపే పరిస్థితుల్లో లేరు. మీరు నిర్ణయం తీసుకుంటే తప్ప జేఏసీ కూడా ఆపే పరిస్థితులు లేరు. కాబట్టి సమ్మెలో కార్మికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. అదేవిధంగా హైదనగర్ 1 and 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సులు, ప్రైవేట్ బస్సులు అందరూ ఉన్నారు. అయినా వాళ్ళు మాకు కూడా ఈ గవర్నమెంట్ సమస్యలు పరిష్కరిస్తలేదని చెప్పి వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు కూడా సంఘీభావంగా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు చేస్తున్నాము. ఈ పరిస్థితుల్లో మీరు కూడా మాకు ఒక అడుగు ముందుకేసి మా కార్మిక నాయకులను పిలిచి ఇమీడియట్లీ సమస్యలను పరిష్కరించి మమ్మల్ని సమ్మెను విరింపజేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా సమ్మె చేయాలని చెప్పి మా కార్మికులకు లేదు, ప్రజాశ్రేయస్సే ఆర్టీసీ సంస్థ శ్రేయస్సు అని చెప్పి ప్రజల సేవ గురించే ఆర్టీసీ కార్మికులు ఉన్నామని చెప్పి గతం నుండి కూడా ఇదే చెప్తున్నాం. మీకు ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా మాకు గవర్నమెంట్లో ఉంచుకుంటూ మీరు ప్రజాసేవ మీద మమ్మల్ని సేవ చేయించాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఆర్టీసీని లాభ నష్టాలతో చూడకుండా ఆర్టీసీని ఎప్పుడైతే ఫ్రీ పథకాలు చేస్తున్నావు నీ గవర్నమెంట్ పేరు వస్తుంది, లాభ నష్టాలతో మాకేం పని, మీకు పేరు రావాలనేది ఒకటే మా దృక్పథం తప్ప మా భుజస్కంధాల మీద మీకు పేరు రావాలని చెప్పి పేరు వచ్చేటట్టు మేము మోస్తున్నాం. కాబట్టి ఆర్టీసీని లాభ నష్టాల పేరుతో ఆర్టీసీలో ఉన్న అధికారులు పక్కదోవ పట్టిస్తున్నారు, ఆర్టీసీ పక్కదారులు పట్టిస్తున్నారు. కాబట్టి వాళ్ళని పక్క పెట్టి మా ఆర్టీసీని మేము భుజస్కంధాల మీద మోసుకుంటూ మీకు మంచి పేరు తెస్తామని చెప్పి గుర్తు చేస్తున్నాం. అదేవిధంగా పే స్కేల్లో ఉన్న ఇక్కడున్న అధికారులకు కూడా మేము ఒక మాట గుర్తు చేస్తున్నాం. ఏంటంటే ఈ ఉన్న పే స్కేల్ ఏదైతే 32 సమస్యల్లో అన్ని సమస్యలు ఉన్నాయి, దాంట్లో మీకు కూడా క్రోడీకరించేటివి ఉన్నాయి. మాకు కొంచెం 4% 5% పెరిగినా కూడా మీకు 12% వచ్చే అవకాశాలు ఉంటాయి. మీరు కూడా మాకు సపోర్ట్ చేయాలని చెప్పి ఇక్కడున్న అధికారులను కూడా కోరుకుంటున్నాం. అందరిని పిలిచి బెదిరించి ఎట్టి పరిస్థితుల్లో డ్యూటీకి పోయే పరిస్థితుల్లో బెదిరియకూడదని చెప్పి గుర్తు చేస్తున్నాం. అవుట్సోర్సింగ్ కార్మికులకు కూడా మేము గుర్తు చేసేది ఒకటే, గతంలో మేము క్యాజువల్గా ఉన్నప్పుడు కూడా అన్నీ అన్నారు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, తీసేస్తారు, ఉద్యోగం చేస్తారు, పీకేస్తాం, పాకేస్తాం అన్నారు. ఏది చేయరు. అందరూ మీరు డ్యూటీ
డ్యూటీలో పోయిన తర్వాతనే రెగ్యులర్ కార్మికులు పోతారు. ఖచ్చితంగా మీరు సమ్మెలో మాకు సపోర్ట్ చేస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీరు కూడా ఇప్పుడు ఎలక్ట్రికల్ బస్సులలో కూడా అదేవిధంగా మాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మాకు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కటే విన్నపము, ఇమీడియట్లీ మా లీడర్లను పిలిచి ఏదైతే సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటూ మేము ముగిస్తున్నాం. అంటే సమ్మె ద్వారా ఇప్పుడు ప్రభుత్వం దిగొస్తుందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా దిగొస్తుంది. ఖచ్చితంగా సమ్మె ద్వారా దిగొస్తుందని చెప్పే సమ్మెలకు మేము పోలే. మాకు ఏదైతే సమ్మె నోటీస్ ఇచ్చినాక 45 రోజుల టైం ఉంటుంది. ఆ టైం లోపల మమ్మల్ని పిలిచి మాట్లాడాలి. నీ సమస్య ఏముంది, నీ కడుపు నొప్పి ఏడుంది అని వెతకాల. ఈ కడుపు నొప్పి ఏ టాబ్లెట్స్ తగ్గుతుంది అని చెప్పి నువ్వు గుర్తించాలి. అధికారంలో ఉండి ఇచ్చే దిశలో ఉన్నావు కాబట్టి నువ్వు గుర్తించకుండా 45 రోజుల నుంచి మమ్మల్ని పిలవకుండా తాత్సారం చేసి మమ్మల్ని పక్కదో పట్టించినందుకు కార్మికులను బలవంతంగా ఇటు మేనేజ్మెంటు అటు గవర్నమెంటు సమ్మెల బాటలోకి నెట్టివేయడం జరిగింది. సమ్మె ద్వారా సామాన్య ప్రజలు ఇబ్బంది పడే అవకాశం చాలా ఉంది. మా సమ్మె మీద సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కానీ మేము ఆ సామాన్య ప్రజలకు సారీ చెప్తున్నాం. ఎందుకంటే మా సమస్యలు ఇవి ఉన్నాయి. గతంలో ఈ విధంగా చెప్పిండ్రు. మీరు మేము మా బస్సులలో ఎక్కుతుంటే మహాలక్ష్మిలను ఎట్లా తీసుకుపోతున్నామో ఆ సమస్యను ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసి ముందుకు తీసుకుపోయినామో మేము మాకున్న సమస్యలను కూడా ఆ విధంగా ముందుకు తీసుకుపోయి 6 గ్యారెంటీల పథకంలో మాధవ పథకం అని చెప్పి ముందుకు తీసుకుపోయి గవర్నమెంట్ మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ప్రభుత్వం నుంచి చర్చలకు పిలుపు రాకపోతే మీరు ఏ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం? సమ్మె ఉధృతం చేస్తాం. ఇప్పుడు ఆల్రెడీ బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, అన్ని సంఘాలు మాకు సపోర్ట్ చేసినాయి. అందరు సపోర్ట్ చేసిరు. ఇంకా కూడా రాజకీయ పార్టీలను కూడా రోడ్డు మీదకి తిప్పుతాం. రాజకీయ పార్టీలను కూడా రోజు మీదకి తీసుకొచ్చి సమ్మెని ఉధృతం చేసి ఇంకా ముందుకు పోతామని చెప్పి గుర్తు చేస్తాం. ఆ పబ్లిక్ని కూడా రోడ్డు మీదకి తీసుకొస్తాం. పబ్లిక్ మీకు ఇబ్బంది ఉన్నది, మీకు ఇబ్బందిని మమ్మల్ని కావాలని మాతో చేపిస్తారు గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా అయితే రేవంత్ రెడ్డి అయితే గత సమ్మెకు సంబంధించిన విషయం 45 రోజుల గట్టి కాలపరిమితి ఇచ్చినా కూడా ప్రభుత్వం చర్చలకు అయితే పిలుపు అయితే ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సమ్మెకు తినట్టు కూడా కార్మికులు అయితే చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరోవైపు చెప్పండి అమ్మా మీరే. సార్ నేను కండక్టర్ను, రిటైర్మెంట్ 31 అయిన డిసెంబర్. నాకు ఉండడానికి ఇల్లు లేదు, నాకు అమ్మాయి ఉంది, భర్త లేడు, చనిపోయిండు. ఎక్కడ ఇల్లు లేదు. నా పరిస్థితి ఇది. నాకు వచ్చే డబ్బులు వస్తలేవు, నా కష్టం కూడా నాకు ఇస్తలేవు. డ్యూటీలు ఉన్న రోజులు బాధలే పెట్టిరు, డ్యూటీ దిగినాక కూడా బాధనే అవుతుంది నాకు. మరి డబ్బులు లేని ఎవరైనా ఇంట్లో రెంట్కు ఉండనిస్తారా? నన్ను చెప్పు, ఉండనిస్తారా? ఎలా కొడుతుంది? నేను ఎడబోయి ఉండాలి, ఏ రోడ్డు మీద ఉండాలి చెప్పు? ఏదైనా దారి చేసుకుందామంటే డబ్బులు ఇస్తలేరు. ఇప్పటిదాకా నాకు వచ్చేటి నాకు ఇస్తలేరు. 70,000 జీతానికి 40,000, 45,000 జీతం ఇచ్చారు. మళ్ళీ ఏమైనా కేసులు ఉన్నాయా? నా మీద ఒక్క కేసు లేదు. డిపోలు తిప్పి చంపినరు. ఈ ఏజ్ అయినాక కూడా నేను రోడ్ల మీద తిరగాలంటే ఎట్లా తిరగాలి తమ్మి? మీరు చెప్పండి. నేను ఎట్లా తిరగాలి? ఎట్లా తిరగాలి సార్ చెప్పు, మీరు చెప్పండి. నాలాంటి దాని ఉసురు ముడుతుంది, చాలా ముడుతుంది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మీ సీఎం? ఏం లేదు, ఇంట్లోకి టీవీ కూడా లేదు, అది కూడా రీఛార్జ్ చేయించుకోలేదు డబ్బులు లేక. ఏం చేయమంటున్నావు? నా లీవుల పైసలు, నాకు వచ్చే డబ్బులు, నాకు కూడా అన్యాయం చేసిర్రు. జీతం కూడా తక్కువనే ఇచ్చిర్రు. మొత్తం అంతా నాకు పింఛన్ లేదు, ఏం లేదు. SRBS పింఛన్ లేదు, PF పింఛన్ లేదు, అయ్యర్ పింఛన్ లేదు. మరి ఎవరు ₹1 ఇస్తలేరు నాకు. మరి నా పిల్ల పెళ్లి ఎట్లా చేయాలి? నేను ఇల్లు ఎట్లా కట్టుకోవాలి? ఎట్లా బతకాలి? నా జీతం కూడా 45 రోజుల జీతం కూడా ఇవ్వలేదు లాస్ట్ పాయింట్లో. సార్ మరి నా పరిస్థితి ఏంది? మీరు ఒకసారి నా విషయం ఆలోచించి నాకు జర తొందరగా వస్తాడుగా చేయండి. మీరు రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు వస్తాడు చేయండి, నాకు వచ్చేటివన్నీ వచ్చేటట్టు చేయండి. మీకు దండం పెడతా సార్, నేను ఇంతకన్నా ఎక్కువ ఏమని లేదు. అందరికి రాని రిటైర్మెంట్ వాళ్ళకు వాళ్ళ పరిస్థితులు, కొంతమంది మంచిగా, కొంతమంది మంచిగా లేరు సార్. మరి ఇట్లా చేస్తే మేము ఎట్లా బతకాలో చెప్పు? మీరు చెప్పండి సార్. మా సమస్యలు ఏమో సార్, విలీనము మాకు సమ్మె చేయొద్దనే ఉంది సార్. మమ్మల్ని సమ్మెలకు నెట్టింది మీరే. అందరికీ ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది సార్. మాది గవర్నమెంట్లో విలీనం చేయండి, మాకు PRCలు ఇవ్వండి, మాకు యూనియన్ని పునరుద్ధరించండి సార్. ఇంతకు మించి మేము ఏం కోరికలు కోరట్లేదు సార్. మీరు ఎన్నో అమలు మా మేనిఫెస్టోలో పెట్టినాయి మాకు ఇవ్వండి సార్. మేము అంతకు మించి ఏం కోరుతాం? దయచేసి మా మీద కరికరించవలసిందని కోరుతున్నాం సార్ గవర్నమెంట్ని.